వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒంగోలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఈ రోజు కూడా విచారణకు రాలేను అంటూ తన లాయర్ కు సమాచారం అందించారు. ఇప్పటికే వర్మకు ఒంగోలు పోలీసులు వారం గడువిచ్చారు. అయినప్పటికీ విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. దాంతో వర్మపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు చేశారు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒంగోలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఈ రోజు కూడా విచారణకు రాలేను అంటూ తన లాయర్ కు సమాచారం అందించారు. ఇప్పటికే వర్మకు ఒంగోలు పోలీసులు వారం గడువిచ్చారు. అయినప్పటికీ విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. దాంతో వర్మపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు చేశారు. ఈ రోజు కూడా ఒంగోలులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే 2-3 సార్లు గడువిచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు కూడా విచారణకు ఆయన హాజరు కాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విజయ చంద్రిక, ఈ రోజు ఒంగోలులో పోలీసుల విచారణకి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి డుమ్మా కొట్టారు. ఈ నెల 19వ తేదీన ఆయన విచారణకి హాజరు కావాల్సింది. అయితే ఏదైతే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సినిమా షెడ్యూల్ ప్రకారం బిజీగా ఉన్నానని చెప్పని విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్కి ఆయన సమాచారం అందించారు. తనకు విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పని ఈ నెల 19వ తేదీన రామ్ గోపాల్ వర్మ కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఈ నెల 25వ తేదీ అంటే ఈ రోజు మరోసారి విచారణకి హాజరు కావాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మకి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు విచారణకి రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉండగా ఆయన ఈ రోజు కూడా విచారణకి హాజరు కావడం లేదని చెప్పని ఈ రోజు ఉదయాన్నే ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్కి సమాచారం అందించారు. దీంతో పాటు ఒంగోలు రూరల్ సిఐ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే విచారణకి హాజరయ్యేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలి, ప్లీజ్ అంటూ కూడా సిఐకి ఒక మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఎలాంటి సమాచారం అయితే బయటికి చెప్పడం లేదు. కానీ ఇటు పోలీసులను అయితే రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా చూస్తే ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ మీద ఈ నెల 10వ తేదీన ఏదైతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని విమర్శిస్తూ ఎక్స్లో ఆయన పోస్టులు చేసిన దానికి సంబంధించిన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా తరచుగా ఏదైతే ఇలాగే డుమ్మా కొట్టడంపై పోలీసులు కూడా సీరియస్గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీనే రామ్ గోపాల్ వర్మ తనకు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పినా కానీ రామ్ గోపాల్ వర్మ నిజంగానే సినిమా షూటింగ్ షెడ్యూల్లో ఉన్నారా లేదన్న కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగింది. అయితే పోలీసుల విచారణలో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి షూటింగ్లో పాల్గొనలేదన్నట్టు కూడా తెలిసింది. కానీ ఈ రోజు రావాల్సిన విచారణకు కూడా ఆయన రాకపోవడం మీద కూడా పోలీసులు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే రేపు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. ఏదైతే మద్దిపాడులో తన మీద నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించినా కానీ ఆయనకి ఊరట లభించలేదు. దీంతో ఏదైతే ఒంగోలు పోలీసుల విచారణకు హాజరైతే తన మీద 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, అలాగే అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని చెప్పని కూడా రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. రేపు హైకోర్టులో ఏదైతే రామ్ గోపాల్ వర్మకి ఊరట లభిస్తుందా లేదన్నది
ఒక ఉత్కంఠత అయితే ఈ రోజు విచారణకి హాజరు కాకపోవడానికి కారణం కూడా రేపు హైకోర్టులో పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు కూడా రావడం లేదని చెప్పి అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంపై పోలీసులు మాత్రం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు.